ప్రేమ్లీల ఒకప్పుడు అమ్మ నాన్నకి భయపడి ఇంట్లో నుండి బయటకు వచ్చారు మీరు. సెక్స్ వర్కర్గా దగ్గరగా ఉన్నప్పుడు ఎలాగో చేత్కారాలు సేదరింపులు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో, పేపర్స్లో, మీటింగ్స్లో గెస్ట్గా వెళ్తున్నావు, ఈవెంట్స్కి వెళ్తున్నావు, పొలిటీషియన్స్ కలుస్తున్నావు. ఇప్పుడు మీ మదర్ ఫాదర్ మీ పేరెంట్స్ యొక్క రియాక్షన్ ఎలా ఉంది? ఏంటి చెప్పలేము. కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నాను చెప్పాను కదా ఫస్ట్ మమ్మీకి. నేను కమ్యూనిటీ తోటి పని చేస్తున్నాను, వాళ్ళకు మంచి చెడు కోసం చేస్తున్న వర్క్ అని అన్నప్పుడు సరే సార్ అన్న. కానీ అదే కమ్యూనిటీలో నేను మిల్ట్ అయ్యి అదే కమ్యూనిటీలో నేనుండి ఆ కమ్యూనిటీలో 10 మందిలో నేను ఒక్కదానిగా ఉండి అమ్మ వాళ్ళు చూస్తుంటుంటే వాళ్ళకు కూడా తల్లి ఒకటే ఆలోచిస్తుంది, నాకు ఇంతమంది కొడుకులు ఇంతమంది కూతురు ఉన్నారు, ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉందని సంతోషపడుతుంది ఇప్పటికి మా అమ్మ. ఎస్ నిజం, మా అమ్మ ఇప్పటికి సంతోషపడుతుంది. ఎన్నో మీటింగ్స్కి తీసుకెళ్తాను, ఎన్నో సన్మాన కార్యక్రమాలకు తీసుకెళ్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్టాల్స్, ముఖ్యంగా స్టాల్స్, ఎక్కడ స్టాల్స్ పెడితే కూడా అక్కడ తీసుకెళ్ళి ఆ స్టాల్స్ అన్ని స్టాల్స్ వీళ్ళతోటి మాట్లాడిపించి, మా మదర్ మా సిస్టర్ అని వాళ్ళందరితో మాట్లాడిపించి ముందుకి అందరినీ పరిచయం చేపిస్తూ ఉంటాను మా మదర్ని. చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఇలాంటి పనులు చేయరు. ముఖ్యంగా మీ అందరికీ నా రిక్వెస్ట్, ప్లీజ్ ఈ మీటింగ్ ద్వారా మా ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరైనా చూస్తే ప్లీజ్ మీ తల్లిదండ్రులని అనేక స్థలాలలో తీసుకెళ్ళండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకు మనం పుట్టాము, వాళ్ళ రుణాన్ని మనము డబ్బులతోటి తీర్చుకోవచ్చు, కానీ సరైన వాతావరణం కల్పించడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మా ఎల్జిబిటి కమ్యూనిటీ వ్యక్తులందరూ తల్లిదండ్రుల ప్రేమను కొంతమంది నోచుకోపోవచ్చు, కానీ మనము ఆ యొక్క నోచుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా ఇప్పటికైనా మీరు వెళ్ళి ఇంకా మనం బెగ్ చేయాలి. తల్లిదండ్రులను బెగ్ చేయకపోతే ఇంకా మన లైఫ్ వ్యర్థం అనమాట. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యం మనకు. వాళ్ళతోటి ఎక్కడైనా ఈ షాపింగ్, చిన్న షాపింగ్ తీసుకెళ్ళండి, లేదైనా మూవీకి తీసుకెళ్ళండి. ఏదైనా మీరు పరోక్షంగా చేసే వాటికంటే ప్రత్యక్షంగా చేసేది మీకు వాల్యూ వస్తుంది. అది నేను చేస్తున్నాను మా తల్లికి, నా ఫ్యామిలీకి. కాబట్టి ఈ విషయం చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ ఇంకా వేరే ట్రాన్స్జెండర్ పంచుకుంటారో పంచుకోరో, కానీ నేనైతే ఎప్పటికీ పంచుకుంటా. మా తల్లి కానీ మా ఫ్యామిలీ కానీ నాకు చాలా సపోర్ట్ ఉంది. వాళ్ళ సపోర్ట్ తోటి ఇప్పుడు ఇంకాను పైకి వెళ్ళాలనే ఆలోచన ఇంకా ఉంది. ఇట్స్ గ్రేట్ థింగ్ ప్రేమ్లీల. ఎందుకంటే ట్రాన్స్ పుడితే తల్లిదండ్రులు అవమానాలు, అవహేళనలేమో, చిన్న చూపు అనుకునే తల్లిదండ్రులు ఒకప్పుడు నిన్ను కూడా అలా అనుకుని ఇప్పుడు గర్వంగా నా బిడ్డ ట్రాన్స్ అని నీతో పాటు రావటం, స్టాల్స్కి రావటం, ఒక గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవటం అనేది గ్రేట్ చేంజ్. ఈ చేంజ్ని నువ్వు కష్టపడి నీ కష్టంతో తీసుకొచ్చావు. ఈ చేంజ్ తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ ఇదంతా కూడా. సో తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్, కమ్యూనిటీ సపోర్ట్, ప్రేమ్లీల ఒక గౌరవమైన స్టేజ్లో ఉంది. మా ప్రేమ్లీల పేరులోనే ప్రేమ ఉందా, జీవితంలో కూడా ప్రేమ, పెళ్లి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు విఎస్ తోటి మీరు ఆ యొక్క క్వశ్చన్ వేయండి, చెప్పండి. ఎందుకంటే నాకు ప్రేమ, పెళ్లి అనేది ఇష్టం లేదనమాట, దాన్ని ఎంకరేజ్ చేయలేను. దట్స్ థింగ్, యాక్చువల్గా ఇది కరెక్ట్ థింగ్. ఎందుకంటే మన కమ్యూనిటీకి ఇది ఒక మెసేజ్. ఎందుకంటే ప్రేమ, పెళ్లి అని మోసపోయి 4 రోజులు ఆడుకుని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. మీరు చెప్పే ఈ సమాధానం వాళ్ళందరికీ కనువిప్పు కావాలి. నిజంగా నేను నా లైఫ్ లోకి ఇప్పటివరకు ఎవరిని ఒక ఫ్రెండ్గా అనేక మంది తో ఫ్రెండ్షిప్ చేశాను. ఇటు ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ, మనం చూసే విధానం మంచిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు ఫ్రెండే అవుతారు. కానీ మనని మోసం చేసే వాళ్ళు మాత్రం అస్సలు కారు. కాబట్టి అలాంటి ఉచ్చులో కమ్యూనిటీ వ్యక్తులు ఎవరు కూడా పడొద్దని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నీకు పెళ్లి చేసుకోవాలనుకుంటే నీ తల్లిదండ్రులకు చెప్పండి. మన తల్లిదండ్రులు ఖచ్చితంగా పోయి ఎవడు మంచి పెళ్లి కొడుకు కావాలో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడొకరు దోలాడి తీసుకొచ్చి చేస్తారు. 10 మంది ముంగట మన పెళ్లి జరుగుతుంది. అప్పుడు మన 10 మంది ముంగట మనం నిలబెట్టి కొట్టి అదే కారం మనకు హక్కు అనేది ఉంటుంది. కాబట్టి ఇది బాగా గమనించాలి. కమ్యూనిటీ వ్యక్తులు ఏదో చేసుకున్నాం, ఆ టైం వరకు ఎంజాయ్మెంట్ చేసుకున్నాం, ఆ టైం వరకు వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నాం, ఆ టైం వరకే వాళ్ళకి ఎంతో డబ్బులు పెట్టి మనం బాధపడడం కంటే ఈ విషయాన్ని గురించి తల్లిదండ్రులతో డిస్కషన్ చేయండి. అమ్మ, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఒకరిని ప్రేమించాను,
వానితోటి నాకు పెళ్లి చేయన్నప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడతారు. వాడు నిజమైన ప్రేమికుడా దొంగ ప్రేమికుడు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాంటి మోసాలల్లో మీరు వెళ్ళకండి. మీ లైఫ్ని, మీ శరీరాన్ని, మీ డబ్బుని, మీ యొక్క బంగారంని వ్యర్థం చేసుకోకుండా ఇంకా మనకు లైఫ్ చాలా ఉంది. ఆ చాలా లైఫ్ని కొద్దిపాటి తునకొలు చేసుకోవద్దని కోరుకుంటున్నాను. ఎంతోమంది ట్రాన్స్ వ్యక్తులు ఈ రీసెంట్గా జరుగుతున్న వాటిల్లో చిన్న చిన్న వయసు అమ్మాయిలే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కౌన్సిలింగ్ చెప్దామన్నా కూడా వాళ్ళు వినని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మీరు మీ తల్లిదండ్రులను ఆపేక్షించండి. మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీ తల్లిదండ్రులు అనుకుని గురువులకు కూడా ఉన్నారు కమ్యూనిటీలో, వాళ్ళతోటనే మీరు ఈ విషయాలు పంచుకోండి. కానీ ప్రాణాలు మాత్రం తీసుకోకండి. ప్రాణం విలువ చాలా గొప్పది. దాని ద్వారా అనేకులకు మనము ఏమైనా చేయగలుగుతాము, చెప్పగలుగుతాం. కానీ పోయాక మనం ఏం చేయలేం. 2 రోజులు 3 రోజులు మన వాళ్ళు కమ్యూనిటీ ఏడవచ్చు, ఫ్యామిలీ ఏడవచ్చు. కానీ ఆ యొక్క లైఫ్ ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ లైఫ్లో మనం జరుగుతున్న యొక్క మంచి పనులు అనేకులకు లబ్ధిని కలిగిస్తాయి, ఒక మార్పుని తెస్తాయి. కానీ చనిపోతే అవన్నీ జరగవు. కాబట్టి ఎవరు కూడా సూసైడ్లు కానీ మోసం పోయే యొక్క పరిస్థితులలో మీరు వెళ్ళొద్దనే ఆశిస్తున్నాను. మీరు నా మాటను విని ఈ మీడియా ద్వారా, ఈ ఛానల్ ద్వారా ఖచ్చితంగా మీలో మార్పు తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా చెప్పారు. మీ మాటల ద్వారా కొంతమంది ఒకళ్ళ ప్రాణం నిలబడ్డా కూడా మనం చాలా హ్యాపీ ఫీల్ అయినట్టే. ఇక ఫైనల్ క్వశ్చన్ ప్రేమ్లీలా, ఇప్పుడు మీ జూట్ బ్యాగ్ మేకింగ్ అనేది మెటీరియల్ తీసుకురావటం, తయారు చేయటం, అమ్మటం ఉంటుంది. ఈ సేలింగ్ ఎలా ఉంటుంది? ఓన్లీ స్టాల్స్ ద్వారానా, లేకపోతే ఏదైనా మార్కెట్స్లో, షాప్స్లో కూడా సేల్ చేస్తారా? ఇన్కమ్ ఏమన్నా మిగులుతుందా? ఎంతవరకు జనరేట్ అవుతుంది? మీకు ఇంకా ఎలాంటి సపోర్ట్ దొరికితే ఫస్ట్, ఇంకా ఇందులో కొంచెం కష్టం ఉంది అని అనిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎస్, ఫస్ట్ మన బిజినెస్ వచ్చేసి రూపాయలతో స్టార్ట్ అవుతుంది. 50 రూపాయలు, 100 రూపాయలు, తర్వాత లాస్ట్ ప్రైజ్ వచ్చేసి 1500 అనమాట. అంటే చిన్న చిన్న పర్చేస్ నుండి ల్యాప్టాప్ బ్యాగ్ వరకు 1500 వరకు అవుతుంది. 50 రూపాయల నుండి 1500 వరకు. ఈ బిజినెస్ టర్న్ ఓవర్ చేసుకుంటూ పోతేనే మనకు లాభం అనేది, నష్టం అనేది జరుగుతుంది. అయితే మనకు జూట్ అనేది ఇక్కడ సికింద్రాబాద్ ప్రాంతం నుండి మనం కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. ఇక్కడ దిల్షుక్ నగర్ అండ్ చింతలకి అని మనము తెలిసిన ఈ యొక్క వెండర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం తెప్పించుకున్నాక ఈ యొక్క మెటీరియల్ స్టిచ్చింగ్, కటింగ్ అంతా నేనే చేస్తాను. కాబట్టి నాకు అర్థమైపోతుంది మనకి ఎంత లాభం వస్తుంది, దీని ద్వారా ఎంత నష్టం వస్తుంది, ఏ మోడల్కి ఎంత జూట్ కావాలనే యొక్క ప్రతి ఒక్క కొలతలు నాకు తెలిసిపోతాయి. ఈ తెలిసిన విధానంతో రేపటి తరాలకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా చేశాను. కాబట్టి ఈ బిజినెస్లో లాభం ఉంది, నష్టం ఉంది. గత 2024 to 25లో నేను 1 yearలో 18 lakhs నేను టర్న్ ఓవర్ చేయడం జరిగింది. ఎస్, 18 lakhs టర్న్ ఓవర్ చేసినందుకు చాలా చాలా హ్యాపీ అనమాట. తర్వాత ఇలా ఈ 18 lakhsకి ఈ టర్న్ ఓవర్కి ఎంత శ్రమ పడితే అంత వస్తుంది కదా. ఎన్ని స్టాల్స్ పెట్టాలి, ఎంత జూట్ తేవాలి, ఎన్ని తిరగాలి, ఎంత మందితోటి నేను చీప్ ఓట్లు పెట్టుకొని బాధపడాలో అంత భరించాను. కాబట్టి అంత వచ్చి నాకు పుట్టినైతే రాదు కదా. వర్షంలో వెళ్ళాను, ఎండలో వెళ్ళాను, చలిలో వెళ్ళాను. నాది కాదు ఇది, నేను కమ్యూనిటీకి పేరు సంపాదించి పెట్టాలనే ఆలోచనతో నేను ముందుకెళ్ళాను. ఈరోజు నా ద్వారా కొంతమంది కమ్యూనిటీని అప్సెట్ చేస్తారు. అక్కడ ప్రేమిలో చాలా బాగా బ్యాగ్ కొడుతున్నారు, చాలా బాగా నీట్గా చేస్తారు. ఆమె ఫ్రెండా మీరా అని అడతారు. ఒక ట్రాన్స్ వ్యక్తి ఎక్కడ కనబడితే ఆమె మీకు తెలుసా అని అట్లా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ డాక్టర్ ప్రాచి ఉంది, డాక్టర్ రూత్ ఉన్నారు, చంద్రముఖి ఉన్నారు, వైజయంత్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ కనబడ్డారు, నేను వేరే వాళ్ళకి ఎవరికైనా కనబడ్డానుకో వాళ్ళ గురించి నాకు అడతారు. తిని తెలుసా, ఆమె తెలుసా అడతారు. ఎందుకంటే కమ్యూనిటీలో ఒకటి మంచి చేస్తుంటుంటే ఆ నాన్ కమ్యూనిటీ చూసి కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తారు. అవును, అలాంటి పరిస్థితిని నేను తెచ్చుకున్నాను. ఈ బిజినెస్లో ఇంకా చాలా బాగా నాకు లాభాలు వచ్చాయి, కానీ నష్టాలు ఇప్పుడు కలగలేదు. ఇక ముందు పోయి ఇంకా
నా ఒక మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక ఎవరు ఒక సిస్టర్కి ఏమని అంటే నువ్వు ప్రొప్రైటర్గా ఉండాలి, ప్రొప్రైటర్గా నీ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క స్టాల్స్ కానీ ఈ బిజినెస్ ఉందో దాన్ని మీరు హై రేంజ్లో చూస్తుంటే మేము తలకాయ ఇలా లేపుకొని చూడాలి అన్నట్టు తన ఆశ అనమాట. అంటే నాకు ఎంకరేజ్ ఎలా ఉందంటే ఆ విధంగా ఉంది. నేను చిన్న స్థాయి నుండి ఇలా వెళ్తుంటుంటే కొంతమంది గుంజేస్తారు, ఏమెంతో నీకు ఏమొస్తుంది ఏమన్నాడు, కానీ తను మాత్రము ఎంతో ఎంతో పరువు డబ్బు అంత ఉంది ఆమెకు. అలా ఆలోచన లేకుండా నన్ను ఇంకా పైకి పంపుతుంది. నువ్వు ఇంకా పెద్ద పెద్ద లీడర్ని కలవాలి, పెద్దవారితో మాట్లాడాలి, నేను చూడాలి, డైరెక్ట్ పిఎంతో మాట్లాడాలనే ఆలోచన కూడా ఆమెకు పుట్టింది. ఒక జూట్ సంబంధించి ఒక మేడం గారు పిఎం ప్రధాని మోడీతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఆ స్థాయిలో ఉండాలనే ఆలోచన ఆమెకు ఉంది. అది నాకు ఎంకరేజ్ కరమే కదా కదా. అలాంటి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా పిఎంని కాదు కదా, ఇంకా మన దేశం నుంచి ఇంకా వేరే దేశాలు కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి బిజినెస్లో ఎలా అంటే ఈ లాభాలు చూసుకోవడం కాకుండా లాభాలతో పాటు ఆ యొక్క వచ్చే డబ్బుని కూడా మనం ఇంకొక వాటికి యూజ్ చేసుకునే విధానం కూడా మనం రస్తాని దోలాడుకోవాలి.